హలో ఎవ్రీవన్, నేను మీ విశ్వనాథ్ రెడ్డి. వెల్కమ్ టు విశ్వ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఒక మంచి కంఫర్ట్తో పాటు మైలేజ్ ఇచ్చే ఫ్యామిలీ బైక్. ఆ బైక్ రివ్యూ చేసే ముందు ఒక సినిమాటిక్ వీడియో చూద్దామా? మరి లెట్స్ గో. ఇదే ఫ్రెండ్స్, మంచి కంఫర్ట్తో పాటు మైలేజ్ ఇచ్చే ఫ్యామిలీ బైక్ ప్యాషన్ ప్రో i3s. ఈ బైక్తో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సింగిల్ సిలిండర్ ఇంజిన్ విత్ 8.2 bhp హార్స్ పవర్ అట్ 8000 rpm, అలాగే 9.9 Nm టార్క్ అట్ 5000 rpm. అలాగే ఈ ఇంజిన్తో పాటు మీకు 4 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు అలాయ్ వీల్స్ వస్తాయి. అలాగే బ్రేక్స్ గురించి మనం అనుకుంటే మనకి డిస్క్ బ్రేక్స్ రావుండవు, మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. కానీ డిస్క్ బ్రేక్స్ కంపేర్ చేస్తే ఈ డ్రమ్ బ్రేక్స్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనము ఈ బైక్ ఉన్న లైటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ మనకి హెలోజన్ హెడ్ లైట్ వస్తుంది, అలాగే హాలోజన్ ఇండికేటర్స్ వస్తాయి లెఫ్ట్ అండ్ రైట్. అలాగే మనం ఇప్పుడు రేర్ సైడ్ గురించి మాట్లాడుకుంటే రేర్ మనకు హాలోజన్ టైల్ లైట్ వస్తుంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్. ఇప్పుడు మనము ఈ బైక్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చాలా సింపుల్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ ఇండికేటర్, హెడ్లైట్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. మధ్యలో స్పీడ్ డయల్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో మనకు ఒక చిన్న ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. దీంట్లో మనకి 3 ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఫస్ట్ ట్రిప్ మీటర్ ఇన్ఫర్మేషన్, మధ్యలో ఫ్యూల్ లెవెల్ ఇన్ఫర్మేషన్, లాస్ట్లో ఓడోమీటర్. దీంతోపాటు మనకు ఇది ఒక చిన్న స్విచ్ ఇచ్చారు, ఇది రీసెట్ స్విచ్. ఈ స్విచ్ నొక్కంగానే మనకి ట్రిప్ మీటర్ రీసెట్ అవుతుంది. అలాగే మన పైకి ఇక్కడ ఇండికేటర్ లైట్ ఉంటుంది. మనము ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు మనకి ఇలా సౌండ్ వస్తుంది, ప్లస్ లైట్ వస్తుంది. నేను ఇప్పుడు ఈ బైక్ చేయించిన మోడిఫికేషన్ గురించి చెప్తాను. ఈ బైక్ కలర్ తగ్గట్టుగా సీట్ కవర్స్ తీసుకున్నాను. రెడ్ అండ్ బ్లాక్ కలర్ సీట్ కవర్స్ విత్ ఎక్స్ట్రా కుషన్. అలాగే ట్యాంక్ కవర్స్ విత్ సేమ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్. ఈ బైక్ వచ్చి BS6 ఇంజిన్, అంటే BS6లో హెడ్లైట్స్ ఎప్పుడు ఆన్లో ఉంటాయి. మన ఇష్టంగా ఆఫ్ ఆన్ చేసుకునేందుకు ఒక స్విచ్. అలాగే నేను ఇంకా ఏమేమి మోడిఫికేషన్ చేయించానంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్కి నేను ఇక్కడ ఒక రెడ్ టేప్ వేయించాను. సో ఇది మనకి బైక్ గ్రాఫిక్స్కి మ్యాచ్ అయ్యేలాగా. అలాగే టైర్స్ చూసుకున్నారనుకోండి, నేను ఇప్పుడు కొత్తగా MRF టైర్స్ వేయించాను. ఇది ఫ్రెండ్స్ మన బైక్ రివ్యూ. మీకు నచ్చినట్టయితేనా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్వేస్ ఆల్లో పెట్టండి. థ్యాంక్ యూ.